ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త అనేది నీకు అందబోతుంది బిడ్డ. ఆ యొక్క వార్తను నీవు కొట్టిపడవేయవద్దు అనేసి ఆ తల్లి అయితే మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారండి. మరి ఆ తల్లి తెలియజేయాలి అనుకున్నటువంటి సందేశంలో ఉండే పరమార్థం ఏమిటో ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మన యొక్క సందేశాన్ని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే జైశ్రీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం కానీ లేదంటే ఒక వార్త కానీ రాబోతుంది. ఆ యొక్క వార్త, ఆ యొక్క సమాచారం నీ యొక్క జీవితాన్ని అనేక రకాలుగా ప్రశ్నలకు తగినటువంటి సమాధానాలకు, అలాగే నీకు అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని నీకు తప్పకుండా అందించబోతుంది. మరి నీ జీవితంలో అనుకునేటువంటి మార్పుకు కారణమయ్యేటువంటి అవకాశం ఆ వ్యక్తి ద్వారానే కనిపించబోతుంది. మరి ఆ వ్యక్తి ద్వారా నీకు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఒక శుభవార్తగా మిగలవచ్చు, లేదంటే నిలిచిపోయినటువంటి ఏదైనా కానీ ఒక పని ముందుకు కదలవచ్చు, లేదా నీవు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశానికి ఒక ద్వారంగా తెరుచుకోవచ్చు. అలాగే రేపటి రోజున నీ యొక్క జీవితాన్ని ఆనందపరిచేటువంటి ఒక వార్తగా కూడా నీ యొక్క జీవితంలో ఈ యొక్క శుభవార్తగా కూడా వినిపించబోతుంది. అదేంటి అంటే, ఎలాంటి జాగ్రత్తలు కూడా నీవు ఈ రోజున తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడాను ఈ యొక్క సందేశం ద్వారా నీకైతే చెప్పబోతున్నాను. మరి ఈ యొక్క అదృష్టాన్ని నీవు తప్పకుండా పొందాలి. అంతేకాదు, నీ మనసులో ఎన్నో రకాల అంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. ఇటువంటివి అన్నీ కూడాను నీకు తెలుసు. కాబట్టి ఈ రోజున ఈ వీడియో చివరి వరకు వింటేనే నీకైతే తగినటువంటి విధానంగా ఈ యొక్క సందేశంలో మాటలు కూడా నీకైతే అనుకూలంగా ఉంటాయి. శుభసూచనలు నీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే నీకు ఇవ్వబోతున్నారు. నీ జీవితంలో ఎన్నో రకాలుగా కోల్పోయావు అని చెప్పేసి నీవు ఎంతో బాధపడ్డావు. ఏ వ్యక్తి వల్ల అయితే నీవు చెడు జరిగింది అని చెప్పేసి భావించావో, తిరిగి అదే వ్యక్తి వల్ల నీకు మంచి జరగబోతుంది. అంతేకాదు, నీ జీవితంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజుగా నీకైతే గుర్తుండిపోబోతుంది. చాలా రోజులుగా నీ మనసులో ఒక సందేహము, ఒక ఆందోళన, ఒక ఎదురుచూపు నడుస్తూ ఉంది. అయితే ఆ యొక్క పరిస్థితి ఈరోజు క్రమంగా మారిపోయేటువంటి సూచనలు నీకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నీవు ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాక నిరాశతో ఉన్నావు. కానీ ఈ రోజు నుండి నీ యొక్క పరిస్థితులు నీకు నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభం కాబోతున్నాయి. నీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మారిపోదు కదా. ఆ యొక్క మార్పు ప్రారంభం అయ్యేటువంటి మొదటి అడుగు ఏదో ఒక రోజు మనకు కనిపించాలి. అదే ఈ రోజున, రేపటి రోజున నీకు కనిపించబోతుంది. ముఖ్యంగా నీకు ఈ రోజున నా యొక్క అనుగ్రహం వల్ల నీ యొక్క మాటల్లో సమాజంలో విలువ అనేది పెరుగుతుంది. నీవు చెప్పేటువంటి ఆలోచనలు, చేసేటువంటి ఆలోచనలు ఇతరులకు కూడా శ్రద్ధగా వినడం అనేది ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు నీ మీద అనుమానం పెట్టినటువంటి వారు కూడాను నీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించుకోవడం మొదలు పెడతారు. ఈ సమయంలో రేపటి రోజున నీవు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా గమనించాలి. నీవు తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే కూడాను ఈ రోజున చాలా ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు నీ యొక్క భవిష్యత్తును బలంగా నిలబెడతాయి. అంతేకాదు, ఈ రోజున మీ ఇంట్లో ఒక మంచి చర్చ కూడా జరగబోతుంది. కుటుంబ సభ్యులు నీ యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యత అనేది ఇవ్వవచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ఒక పని మరలా ఈ రోజున ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నీ మనసులో ఇటువంటి భారాన్ని అన్నిటినీ కూడా తగ్గిస్తాను. ఒక కొత్త ఆశ నీలో పుట్టేలా చేస్తాను. అదే ఆశనే నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి శక్తిగా మారబోతుంది. మరి ఈ సమయంలో ఈ రోజున నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని చిన్నదిగా భావించవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి నీకు కారణం కావచ్చు. దేనిని కూడా చెప్పలేం కదా. నీ యొక్క సహనమే నీకు గొప్ప ఆయుధంగా నిలిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఆ యొక్క వ్యక్తి ద్వారా వచ్చేటువంటి సంకేతాన్ని నిర్లక్ష్యం అసలు చేయవద్దు. ఎందుకంటే నీకు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ద్వారా ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటి అంశంగా బలంగా కనిపించబోతుంది. ఈ వ్యక్తి నీ యొక్క బంధాన్ని కావచ్చు, లేదంటే స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదంటే సహోద్యోగి కావచ్చు, లేదా చాలా రోజులుగా నీకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పటి వరకు నీ జీవితంలో నిశ్శబ్దంగా ఉండేటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక్కసారిగా నీతో మాట్లాడడం ఈ రోజున ప్రారంభిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం నీకు అందిస్తారు. నీవు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కొత్త పరిచయాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపేటువంటి వ్యక్తిగా కూడా అతను నీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అయితే ఇక్కడ నీవు ఒక చిన్న జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ వ్యక్తి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను వెంటనే నమ్మేయకుండా ఒక్కసారిగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు కూడాను సరైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం కదా. ఈ రోజున ఆ యొక్క వ్యక్తి వల్ల నీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి బిడ్డ.
కాబట్టి ఈ రోజున వారు ఇచ్చేటువంటి సలహానో లేదంటే సందేశాన్నో ప్రత్యేకంగా నీ యొక్క జీవితంలో నిలిచిపోయేటువంటి పనులకు పూర్తి చేయడానికి ఒక సహకారంగా మిగిలిపోబోతుంది. కాబట్టి ఈ రోజున నీవు ఎవరి మాటలను కూడా చిన్న చూపు చూడవద్దు. నేను కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క రూపంలో అవకాశాలను పంపిస్తాను. ఈ యొక్క అవకాశాన్ని గుర్తించి తెలివి నీకు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇప్పుడు నీవు ఊహించినటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితంలోకి వచ్చేటువంటి కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజున నీ యొక్క ఆనందానికి ప్రారంభం కావచ్చు. అలాగే కొన్ని శుభ సూచనలు కూడా ఈ రోజున నీకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిగా నీకు కుటుంబానికి సంబంధించినది, అంటే చాలా రోజులుగా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న అపార్థాలు అన్నీ కూడా తగ్గిపోవడం నువ్వైతే ఖచ్చితంగా చూస్తావు. నీ ఇంట్లో అన్నీ కూడాను నీకు నువ్వులా వినిపించేటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజునైతే నీకు కనిపించబోతున్నాయి. కొంతకాలంగా దూరంగా ఉండేటువంటి వ్యక్తులు తిరిగి మరలా నీతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తగ్గిపోతుంది. మరొక శుభవార్త ఉద్యోగానికో వ్యాపారానికో సంబంధించిందిగా ఉంటుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మంచి సమాచారం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ రోజున నీకు ఉంటుంది. అలాగే ఈ రోజున నీకు ఏదైనా కానీ ఇంటర్వ్యూ నుండి పిలుపు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో నీవు ఉండినట్లయితే నీకు కొత్త బాధ్యత అప్పగించేటువంటి అవకాశం కూడా కలగవచ్చు. ఆ యొక్క బాధ్యతలు మొదట నీకు కష్టంగా అనిపించినా కానీ భవిష్యత్తులో పదోన్నతికి దారి తీయవచ్చు. అలాగే నీవు వ్యాపారంలో చూసినట్లయితే నీకు ఈ రోజున కొంతైనా కానీ లాభం కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక శుభవార్త ధన లాభానికి సంబంధించినది. చాలా రోజులుగా నీకు రావాల్సినటువంటి డబ్బు అనేది చేతికి రాక కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త అనేది వినిపించడం లేదు అనేసి, అది అంతా కూడా పెళ్లి సంబంధమా లేదంటే సంతానమా, విద్య లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన సమాచారం, ఇలా ఏదైనా కావచ్చు. మరి ఈ యొక్క శుభవార్తలో నీకు ఏది కూడా ముందుగా జరగబోతుందో అది అంతా కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీ యొక్క జీవితంలో ఏర్పడినటువంటి గ్రహ దోషాలను బట్టి ఉంటుంది. అయితే ఇది అంతా కూడాను మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపుగా కూడా రావచ్చు. అయితే ఈ రోజు నవగ్రహారాధన చేసుకోవడం తప్పకుండా మీకు దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకోవడము. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. ఒక్కొక్క అధిపతి అంటే నవగ్రహాధిపతిగా ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితం నవగ్రహాలకు సంబంధించిన అనుగ్రహాన్ని అయితే తప్పకుండా పొందాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయాన్ని అయితే దర్శించండి. నవగ్రహ చుట్టూ కూడాను 21 సార్లు చక్కగా తిరిగి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దీపాలు వెలిగించి నీ మనసులో ఏర్పడినటువంటి సంశయాన్ని, అపనమ్మకాన్ని అక్కడే నుంచొని చక్కగా నవగ్రహారాధన చేసుకొని మనసులో నీకున్నటువంటి సంకల్పాన్ని బయటపెట్టు. నీ మనసులో ఈ రోజున ఏదైనా జరగబోతుంది అని చెప్పేసి నీకైతే అనిపిస్తుందో అది అంతా కూడాను సక్సెస్ఫుల్గా అవ్వాలనేసి మనస్ఫూర్తిగా వేడుకో. అలాగే నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఈ రోజున దర్శించుకో. ఇక ఈ రోజున నీకు జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు అయినా కానీ ఒక పెద్ద సంఘటనగా నీకు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం అన్ని లాభాలుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీ కుటుంబంలో నీవు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడాను అందరూ విలువ అనేది ఇస్తారు. కానీ కోపంలో మాట్లాడవద్దు. కోపంతో మాట్లాడితే చిన్న విషయం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే ప్రశాంతంగా మాట్లాడు, పెద్దలను గౌరవించు, చిన్న పిల్లలను మంచిగా ప్రేమతో పలకరించు. నీ ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలను తీసుకుంటే, మంచి నిర్ణయాలను తీసుకుంటే నీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ రోజున స్పష్టంగా చెప్పాలి అనుకున్నటువంటి ఒక విషయం నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అపార్థాలను తొలగిస్తాయి. అంతేకాదు కుటుంబ సభ్యుల యొక్క అనుమతి కూడాను ఈ రోజున నీకు సానుకూలంగా ఉండాలి అంటే వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడడం అలవర్చుకో. ఇక అంతేకాకుండా ఆలస్యం చేయకుండా పనులన్నీ కూడాను చక్కగా ఈ రోజున పూర్తి చేస్తావు. అంటే నీవు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నావో ఆ యొక్క పని నీవు ఈ రోజున సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోగలుగుతావు. అంతేకాదు ఈ రోజున నీకు వచ్చేటువంటి ఈ యొక్క వార్తలు కానీ నీకు వచ్చేటువంటి అవకాశాలు కానీ అన్నీ కూడా స్పష్టంగా నీ కళ్ళ ముందుగా అయితే కనిపిస్తాయి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచే మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో. నీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క అంటే మంచి కూడాను నీ యొక్క ఆనందాన్ని కలిగించాలని చెప్పేసి మనసులో వేడుకో. నీ మనసులో విశ్వాసం ఉంటే అదృష్టము అంతా కూడాను నీ వైపే అడుగులు వేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం ఇటువంటివి అన్నీ కూడాను నీకు ఊరికే రావడం లేదు. నీ యొక్క కష్టానికి తగినటువంటి విధంగా మంచి ప్రతిఫలాన్ని నేనైతే ఇవ్వబోతున్నాను. కాబట్టి నెమ్మదిగా అయినా కానీ నీవు స్థిరమైనటువంటి పురోగతిని కనిపించే విధంగా ఈ తల్లి నీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు నీవు ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉంటున్నావు కదా, ఇప్పుడు నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోవడం నీవే చూస్తావు. నీ యొక్క కష్టాన్ని గమనించేటువంటి వ్యక్తులు కూడా నీ చుట్టూనే ఉంటారు. నీవు చేస్తున్న పని ఎవరూ కూడాను చూడడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నావు కదా, నీ యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాన్ని గమనించేటువంటి వారు ఉన్నారనేసి ఈరోజు నీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. అంతేకాదు నీపై నీకు నమ్మకం పెరిగే విధంగా చేస్తాను. ఒక కొత్త బాధ్యతను నీకు అప్పగించేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు నీకు ఏర్పరచబోతున్నాను. మొదట నీకు ఇది అంతా కూడా భారంగా అనిపించినా అదే బాధ్యత భవిష్యత్తులో నీ యొక్క స్థాయిని పెంచే విధంగా అవకాశం అనేది నీ యొక్క జీవితంలో ఊహించిన విధంగా రాబోతుంది.
అంతేకాదు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో కోపంగా కాకుండా సహనంగా మాట్లాడితే నీ యొక్క మాటకు మరింత గౌరవం అనేది లభిస్తుంది. అంతేకాకుండా కొత్త కొత్త పరిచయాలు కూడా నీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. కాబట్టి చాలా కాలంగా ఎవరైతే నీతో కక్ష సాధింపులుగా ఉన్నారో, నీతో మాట్లాడడం లేదో, నీ వద్దకు వచ్చేసి నిన్ను కూడాను చూసి ఎగతాళి చేసినటువంటి విధంగా నీ చుట్టూ ఉండేసి నిన్ను అవకాశాల కోసం ఉపయోగించుకున్నటువంటి వారు సైతం నీకు క్షమాపణలు చెప్పి మరి వారి యొక్క తప్పును వారు తెలుసుకొని వారి నీ దగ్గరకు రాబోతున్నారు. అందుకే నీ మనసులో ఎటువంటి దురుద్దేశం కానీ ఎటువంటి కోపానికి కానీ స్థానం అనేది అసలు ఇవ్వవద్దు. చిన్న మొత్తంలో వచ్చేటువంటి అవకాశమైనా కానీ నీకు గొప్ప ఆయుధాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశంగా మారుతుంది. అలాగే నీకు అంటే అప్పుల సమస్యలు ఉన్నా లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడాను దాని ద్వారా నీకు ఒక విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం చేసినటువంటి ఖర్చులు ఈ రోజు నుండి నీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ సమయంలో లాభం వచ్చిన ఆనందంలో మాత్రం నీవు అనవసరమైనటువంటి ఖర్చులు అయితే అసలు చేయవద్దు. నీవు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయికి విలువ ఇస్తేనే రాబోయే రోజుల్లో నీకు మరింత ఆర్థిక పరంగా నీవైతే బలపడగలుగుతావు. నీ చేతికి వచ్చేటువంటి డబ్బులో కొంత భాగమైనా కానీ పొదుపు అనేది చేయడం అలవాటు చేసుకో. అలా నీవు అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో నీకు డబ్బు ఉపయోగపడవచ్చు. కుటుంబంలో యొక్క ప్రేమ, వివాహ జీవితం, నీ ఇంట్లో మారేటువంటి వాతావరణం ఈ రోజున చాలా ప్రశాంతంగా నీ యొక్క మనసుకు కనిపిస్తుంది. కొంతకాలంగా మాట్లాడకుండా ఉండేటువంటి కుటుంబ సభ్యులతో సహా వారితో కూర్చొని నీ యొక్క మనసులో ఉండేటువంటి ప్రేమను వ్యక్తపరచు. నీ ఇంట్లో శుభ సమయంగా అందరూ కూడాను నిన్ను మెచ్చుకునే విధంగా నీ యొక్క మాటకు విలువ ఇచ్చే విధంగా నేను చేస్తాను. ఇక పెద్దల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ అనేది తీసుకో. వారి యొక్క ఆశీర్వచనాలు నీకు ఈ సమయంలో అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. అలాగే వారితో ఒక అద్భుతమైనటువంటి విధంగా మాట్లాడేటువంటి తత్వాన్ని ఏర్పరచుకో. భావోద్వేగపూరితంగా వారితో అన్ని విషయాలను కూడా పంచుకో. ఎందుకంటే ఏదైనా కానీ ఒక చిన్న అపార్థం వచ్చినా కూడాను అది అంతా కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న అపార్థాలు కూడాను ఒక పెద్ద సమస్యగా మారకుండా ఉండాలి అంటే నీవు ప్రేమలో మాట్లాడడం చాలా ముఖ్యమనే చెప్పాలి. కాబట్టి పెద్దలతో ఈ రోజుల్లో సరిగ్గా పిల్లలు అనేవి సరిగ్గా మాట్లాడడం లేదు. మనసులో ఉండేటువంటి ప్రేమను వారితో పంచుకోవడం, వారితో కాసేపు సమయాన్ని కేటాయించడం వల్ల నీకు ఏ విషయంలోనైనా కానీ మంచి చెడులు తెలియనటువంటివి ఇటువంటి విషయాల్లో ఈ విధంగా చేయాలి అనేటువంటి సలహాలు కూడా వారు ఇస్తారు. అప్పుడు నీవు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటే నీకే మంచి జరుగుతుంది. ఇక నీవు నిజాయితీగా మాట్లాడతావు. ఎదుటి వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నావు. కానీ నీవు మాట్లాడే మాట తీరు కోపంగా కాకుండా ప్రశాంతంగా ఉంటేనే కదా ఎదుటి వ్యక్తులు నీకు గౌరవం అనేది ఇస్తారు. ఇక ఈ రోజున ఈ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సందేశం లేదంటే వారి యొక్క కలయిక నీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక కొత్త మలుపుకు దారితీస్తుంది. కాబట్టి వారు ఇచ్చేటువంటి ఒక చిన్న సమాచారం కానీ లేదంటే ఒక చిన్న సలహా కానీ నీకు ఈ రోజున తీరనటువంటి కోరికలు సైతం తీరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వారితో ఏర్పడేటువంటి అనుబంధం నీ యొక్క జీవితంలో అతి అద్భుతమైనటువంటి గొప్పగా ఉండే విధంగా అవకాశాలు అయితే వస్తున్నాయి. మరి ఈ రోజున శుభసూచనతో నీ యొక్క రోజు ప్రారంభం కాబోతుంది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రయాణం ఇలా అన్నీ కూడాను శుభ సంకేతాలే. మరి నీవు ఈ రోజున ఎటువంటి అంటే ఆందోళన అనేది చెందకుండా ప్రశాంతంగా నిద్రలేచి ఎక్కువగా ఆలోచించకుండా నిద్ర అనేది సరిగ్గా నిద్రపోయి చక్కగా చిన్న మనసులో అంటే చిన్న సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు కూడాను వాటిని పూర్తిగా ఆనందంతో జయించు. ఈ రోజున ఈ యొక్క సమయానికి భోజనం చెయ్యి, ఎక్కువగా నీరు అనేది తాగు, కొంత సహాయం అంటే కొంత సమయము అనేది విశ్రాంతి తీసుకో. అది అంతా కూడా నీకు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం కొద్దిసేపు యోగా కానీ ధ్యానం కానీ చెయ్యి. ప్రయాణాలకు సంబంధించినటువంటి అంటే ఈ రోజున నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయ దర్శనం కూడా చేసుకో. నీకు శుభయోగంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నీ యొక్క ఇష్టం దైవం యొక్క దర్శనానికి వెళ్ళి అక్కడ నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి అవకాశాలను కూడా భగవంతుడు ఇస్తాడు. ఆ దర్శనం తర్వాత నీ యొక్క మనసులో ఉన్నటువంటి భారం మొత్తం కూడా తగ్గించేటువంటి అనుభూతి అయితే కలిగిస్తాను. మరి ఈ రోజున నీవు వినబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు అలాగే ఒక వ్యక్తి ద్వారా నీవు వినటువంటి ఆ యొక్క వార్త నీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రయాణానికి దారితీస్తుంది అనేటువంటి విషయాలు అన్నీ కూడాను ఈ యొక్క సందేశం అలాగే అమర్చి నీకు అయితే వినిపిస్తున్నాను. మరి ఈ యొక్క సందేశం నీకు నచ్చితే మరికొందరికి షేర్ చెయ్యి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.